అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. చంద్రశేఖర్ రెడ్డి అన్న ఇటు వచ్చాడు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కొంచెం వెనక్కి జరగండి అందరూ, దయచేసి కొంచెం వెనక్కి జరగండి. సార్ వస్తారు. నాగార్జున రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నిరుద్యోగ భృతి, జై జగన్ పార్టీ, నాయకత్వం. ఉంటే అందరూ ఫోటో వస్తారు. జరగమన్నా దయచేసి, వాళ్ళు లేడీస్ వెళ్ళిపోతారు. ఐదు వేల నుంచి 10,000 ఇస్తామని చెప్పి నమ్మకాలకి దాదాపు 2,50,000 కుటుంబం నడుముడు పాలు దాదాపు సంవత్సరం గడిచిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ కూటమి అంటే అది కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. దాదాపు రైతులకి గిట్టుబాటు ధరలాక పండిన పంటకి సరైన రేటు లాగా ఇబ్బంది పడతా ఉంటే విజయవాడలో జబర్దస్త్ ఈరోజు మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాలతో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు, మరి ముఖ్యంగా మా నాయకుడు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు యువత పోరు అనే కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న యావత్ యువత అందరితో కలిసి విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఒక్క పిలుపుతో ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నలుమూల ప్రాంతం నుంచి కూడా ప్రతి ఒక్క యువకులు కూడా తరలి రావడం జరిగింది. అంత వేల మంది యువకులు భారీ ఎత్తున తరలి వస్తున్నారంటేనే ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకాన్ని కూడగట్టుకున్నారనేది ఈ విషయాన్ని బట్టి మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకటే చేస్తా ఉన్నా, ఈ సంవత్సర కాలం గడిచింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు మొదటగా గుర్తించేవాళ్ళు యువకులు అంటే ఆశావాహులు కాబట్టి ఉద్యోగాలు ఇస్తామంటే ఆశపడతారనే ఉద్దేశంతో ప్రతి ఎన్నికల ముందు ఆ మేనిఫెస్టోలో ఆయన లక్షల కొద్ది ఉద్యోగాలు ఇస్తాము, వేల కొద్ది వృత్తి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ మేనిఫెస్టోని చెత్తకుప్పలో పడేసి ఆయన యువకులకి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వెన్నుపోటు పొడిచే అలవాట్ల భాగంగానే వెన్నుపోటు పడుస్తూనే ఉంటాడు.
అందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో 5 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి కింద ఒక మనిషికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏ ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఒక్కొక్క నిరుద్యోగికి 36,000 రూపాయలు భాగ్యపడ్డ ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో మొన్నటి రోజున మా అధినాయకుడు ఆదేశాల మేరకు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందని తెలియజేస్తూ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదే కానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తంగానే మొదలుపెట్టి పుస్తకాలు కన్నా ముద్రించబడితే దాదాపుగా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊర్లో మినీ లైబ్రరీ ఓపెన్ చేయొచ్చు. అబద్ధాల చంద్రన్న మోసాల బాబు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మినీ లైబ్రరీ ఓపెన్ చేసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అని తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా వాలంటీర్లు నమ్మి వాళ్ళు ఈయన నమ్మి 5,000 నుంచి 10,000 ఇస్తారని చెప్పి వాలంటీర్లు నమ్మితే వాళ్ళని నట్టేట ముంచాడు. 2,50,000 కుటుంబాలు నడి రోడ్డును పాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి యువతను మోసం చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా పండిన పంట చేతికి అంటక రైతులు అల్లాడుతూ ఉంటే విజయవాడలో జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఉండా. ఒక పక్క ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు చేసి గందరగోళంగా ఇబ్బందులు పడతా ఉంటే దారుణంగా 15-16 మందిని అతి దారుణంగా చంపేస్తే ఈ రోజు దాకా కూడా వాళ్ళ మీద చర్యలు లేకపోగా విశాఖపట్నంలో యోగాంధ్ర అని చెప్పి గిన్నిస్ బుక్ల పేర్ల కోసం తహతహలాడిపోతుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు మాటలను మోసపోతున్న యువత అందరూ కూడా తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గతంలో మాకు 1,30,000 స్టాండర్డ్ ఉద్యోగాలు ఒకటేసారి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు, 2,50,000 మందికి వృత్తితో కూడిన వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని తలుచుకుంటూ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మోసపోయారు, మేమందరం కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబుని నమ్మని మరొకసారి మోసపోయామని తెలియజేసుకుని ఈరోజు ఏ కార్యక్రమం మా అధిష్టానం నుంచి పిలిపించినా సరే అద్భుతంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది సంగతి మీరు చూస్తూ ఉన్నారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిగాన మార్చుకోకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజలకు చేసిన వాగ్దానాలను కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అమలుపరిచే కార్యక్రమం కానీ చేయకపోతే రాబోయే రోజుల్లో యువత తరపున ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, యువ కాన్స్టిట్యున్సీ యువ ప్రెసిడెంట్లకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆశిత్ రెడ్డికి ఇట్లా ప్రతి ఒక్కరికి పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా మా పోరాటాలు ఉండబోతుందని తెలియజేస్తా ఉన్నాం.